కోసం అంటే సమస్త విశ్వమంతా కూడా పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు. అటువంటి మహేశ్వరుడు నా యొక్క ఆధీనంలో ఉంటే నేను సర్వాన్ని కూడా జయిస్తాను, నా మాట సర్వలోకాలు కూడా జయిస్తాయి అని చెప్పి ఉద్దేశంతో ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు భోళాశంకరుడు, కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే మహానుభావుడు పరమేశ్వరుడు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరు ఏ కోరికలు అడిగినా ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు, భక్త సులభుడు. అటువంటి మహేశ్వరుడు భూలోకానికి వచ్చిన వాడి ఈ గజముఖాసురుడు చెంత నిలిచి, అయ్యా గజముఖాసుర, మీకు మనసులో ఉన్న కోరిక ఏమిటి చెప్పండి అని ప్రశ్నించగా గజముఖాసురుడు చెప్తూ ఉన్నాడు, స్వామి మహేశ్వర, మీరు మా కుక్షియందు నిక్షిప్తం అయి ఉండవలను. అంటే నా యొక్క కడుపులో, గజము అంటే ఏనుగు, ఆ ఏనుగు కడుపు ఎంత ఉంటుంది అంత కడుపులో ఆత్మలింగ స్వరూపుడైన పరమేశ్వరుడు నివసించి ఉండిపోవాలి అని కోరాడు. ఏదైనా అతి కోరిక ఎప్పుడు కూడా ప్రాణం మీద తీసుకొస్తుంది. ఎంతవరకు కోరుకోవాలో, ఎంతవరకు మన అర్హులము ముందు చూసుకోవాలి కోరే ముందు. కానీ అర్హతను చూడకుండా ఈ యొక్క గజముఖాసురుడు శివుడినే తన యొక్క పొట్టలోకి రావాలని కోరుకున్నాడు. శివుడు భోళాశంకరుడు కావున వెంటనే జ్యోతిస్వరూపంతో ఆత్మలింగంగా గజముఖాసురుడు యొక్క పొట్టలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత శివుడు లేని లోకం అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుడు చూపించే ఆ యొక్క పరమేశ్వరుడే సర్వలోకానికి ఉనికి. అటువంటి మహేశ్వరుడు ఎక్కడికి పోయాడో అని విశ్వమంతా కూడా చూస్తోంది. ముఖ్యంగా పార్వతీ అమ్మవారు కైలాసంలో ఈ యొక్క పరమేశ్వరుడు ఎంతకు ధ్యానంలోకి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నది. ఆ సమయాన బ్రహ్మదేవుడు ప్రార్థన చేసింది. చేయగా ఆ బ్రహ్మదేవుడు యోగ ధ్యానంతో మహావిష్ణువును ప్రార్థన చేశారు. అయ్యా మహావిష్ణు, పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నారో పార్వతీ అమ్మవారికి తెలియటం లేదు, కావున ఆయన ఉనికి ఎక్కడ అనే విషయాన్ని తెలియజేయండి అని మహావిష్ణువుని ప్రార్థించగా ఆ మహావిష్ణువు యోగనిద్రలో చూస్తున్నారు. గజముఖాసురుడు యొక్క పొట్టలో ఉదర భాగంలో జ్వాలాస్వరూపంతో జ్యోతి స్ఫటికలింగ రూపంలో పరమేశ్వరుడు ఉన్నారు. అటువంటి స్వామిని దర్శించారు మహావిష్ణు. వెంటనే పార్వతీ అమ్మవారి దగ్గరికి వచ్చున్నారు. అమ్మ, మీరు బాధపడవలదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క మహాదేవుణ్ణి మీ చెంతకు మేము తీసుకువస్తాము అని చెప్పి మహావిష్ణు పార్వతీ అమ్మవారికి మాటిచ్చారు. గంగిరెద్దు స్వరూపంలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా మార్చేశారు. బ్రహ్మదేవుణ్ణి అలాగే ముక్కోటి దేవతలందరినీ కూడా గంగిరెద్దులు ఆడించే వారి విధంగా మార్చి తానును గంగిరెద్దు ఆడించే నాయకుడిగా మారారు మహావిష్ణు. మారి ఆ గజముఖాసురుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు. రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో అక్కడ ఇక్కడ గంగిరెద్దును ఆడిస్తున్నారు. చాలా బాగా ఆడిస్తున్న విషయాన్ని ఆ గజముఖాసురుడు తెలుసుకున్నాడు. నా యొక్క రాజ్యంలో, నా కోటలో ఈ యొక్క గంగిరెద్దును ఆడించేద్దామని చెప్పి ఉద్దేశంతో పిలిపించాడు. పిలిపించగా ఆ యొక్క మహావిష్ణువు, ఆ యొక్క నందీశ్వరుడు, మిగతా అందరూ కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క గంగిరెద్దుల ఆటను చేస్తున్నారు. గజముఖాసురుడు ఆనందపడిపోయాడు, చాలా సంతోషపడ్డాడు. మహావిష్ణువు అయినటువంటి ఆ యొక్క నాయకుడితో, గంగిరెద్దుల నాయకుడితో అంటున్నాడు, అయ్యా నాకు చాలా ఆనందం కలిగింది, మీకు ఏది అడిగితే ఈ ప్రపంచంలో ఏది కావలసినది ఇస్తాను, కోరిన కోరికలు కోరుకోండి అని చెప్పి అన్నారు. అయితే మహావిష్ణు స్వరూపంలో గంగిరెద్దుల నాయకుడు అంటున్నాడు, అయ్యా మీరు ఏదైనా కోరుకోమంటున్నారు, విశ్వంలో అంత మీరు గొప్పవారా అంటే నా సంగతి నీకు తెలియదు, నేను ఏదైనా ఇవ్వగలను, నాకు అంత శక్తి ఉంది అన్నాడు. అసలు విషయం మాత్రం చెప్పలేదు. సరే అని చెప్పి ఎప్పుడూ కూడా ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి మాట ఇవ్వకూడదు. ఇచ్చావు అంటే ఆ సంతోషంతో ఏం మాట్లాడతా మనకి తెలియదు. కోపంలో ఉన్నప్పుడు ఎదురు సమాధానం చెప్పకూడదు. ఎందుకోసం అంటే ఏం మాట్లాడతాం అది మన మాట కాదు, వేరే మాట బయటకు వస్తుంది. కాబట్టి ఆవేశంలో మాట్లాడకూడదు, ఆనందంలో మాట ఇవ్వకూడదు అనే విషయాన్ని చెప్పడానికి గజముఖాసురుడు వృత్తాంతం ముఖ్యంగా ప్రకటిస్తోంది. ఈ యొక్క మహావిష్ణు అడిగగానే ఆ యొక్క గజముఖాసురుడు అన్నాడు, సరే తప్పకుండా మీరు ఏం కోరిక అడిగితే ఆ కోరిక నేను తీరుస్తాను. సరే, మీ కుక్షియందు నిక్షిప్తమైనటువంటి మహాజ్యోతిర్లింగ స్ఫటికలింగాన్ని మాకు అందించండి అని అడిగారు మహావిష్ణు. అదేమిటిది? ముల్లోకాలలో ఎవరికీ తెలియని విషయం ఈ గంగిరెద్దుల నాయకుడికి ఎలా తెలిసింది అని ఈ గజముఖాసురుడు ఆలోచించాడు. ఇక నా యొక్క జీవితం ముగిసినట్లే అనుకున్నాడు. ప్రార్థించాడు, అయ్యా మీరందరూ ఎవరు, నిజం చెప్పండి అనగా అక్కడ ఉన్నటువంటి గంగిరెద్దుల వారు నాయకుడు, అన్ని గంగిరెద్దు రూపంలో ఉన్న నందీశ్వరుడు యథాస్థితిగా దేవతల రూపంలో ప్రత్యక్షమయ్యగా ఆ యొక్క గజముఖాసురుడు అందరినీ ప్రార్థించాడు. చనిపోయే ముందు చివరి కోరిక తీరుస్తారు కదా,
నాకు ఇది ఆఖరి సమయం అని నాకు తెలిసిపోయింది, కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరికను మన్నించండి. అలా అయితేనే నా ప్రాణ త్యాగం చేసి మహాలింగాన్ని మీకు అప్పగిస్తాను అని చెప్పి గజముఖాసురుల వారు చెప్తారు. చెప్పగా ఇది ఏమిటి ఆ కోరిక అని అడిగితే మహావిష్ణు గజముఖాసురుడు చెప్తున్నాడు, నా యొక్క శిరస్సు జగత్ ప్రసిద్ధము కావాలి అంటే ముల్లోకాలు నా యొక్క తలని పూజించాలి, నా శరీరం యొక్క చర్మము మహాదేవుడు నిత్యము ధరించాలి అనే 2 కోరికలను కోరుకున్నాడు. ఈ యొక్క 2 కోరికలు కూడా అసామాన్యమైనవి. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం, సర్వదేహానాం శిర ప్రధానం. శరీరం మొత్తానికి తల ఎలాంటిదో, శరీరం అంగాల మొత్తానికి కళ్ళు అలాంటివి. అలాంటిది శిరస్సునే పూజింపబడుతుంది ఎప్పుడైనా సరే. ఆ శిరస్సే జగత్ ప్రసిద్ధము కావాలి, విశ్వమంతా పూజించాలి అంటే నేను గొప్పవాణ్ణి కావాలి అని చిన్న కోరిక. అంతేకాకుండా ఆ శరీరం మీద ఉన్నటువంటి చర్మము, ఏనుగు యొక్క చర్మము మహాదేవుడు శివుడు ధరించాడు. అంటే స్వామి నిత్యము అభిషేకాలు చేయించుకుంటాడు, శివాభిషేకం, రుద్రాభిషేకం. అంటే శివుడికి చేసిన అభిషేకం మొత్తము కూడా తన శరీరం, తన యొక్క ఏనుగు చర్మానికి తగులుతూ ఉండాలి అని. కోరికలు మామూలు కోరికలు కావు. కామ క్రోధ లోభ మోహ మదమచ్చరులు అనేవి నిండి ఉన్నాయి. ఎంత భక్తి ఉన్నా అవి ఉంటే అరిషట వర్గాలు చేస్తే కానీ మనిషి మోక్షం వైపు నడవడు. అటువంటిది ఈ 2 కోరికలు కోరుకున్నాడు మహావిష్ణు. సరే తప్పకుండా అని చెప్పి అనగా వెంటనే ఆ యొక్క నందీశ్వర స్వామి తన వాడి అయిన సూదిగా ఉన్నటువంటి కొమ్ములు 2తో ఆ గజముఖాసురుడు యొక్క పొట్టను చీల్చి ఆ యొక్క మహాశివుడిని బయటికి తీసుకొచ్చారు. తీసుకురాగానే ఆ శివుడు తన యొక్క త్రిశూలంతో ఆ గజముఖాసురుడు యొక్క శిర భాగాన్ని ఖండించాడు. ఖండించి తల తీసేశాడు. ఆ యొక్క చర్మాన్ని మొత్తాన్ని ఒలిచి ఒక చుట్ట కట్టి అక్కడ ఉన్న భృంగేశ్వర స్వామి వారికి ఇచ్చాడు. ఈ 2 పట్టుకొని పద అని చెప్పి కైలాస పర్వతానికి ప్రయాణం కొనసాగించాడు. ఇలా ప్రయాణం సాగిస్తున్న సమయంలో ముందుగుండా నందీశ్వర స్వామి కైలాసానికి వెళ్ళి అమ్మవారికి విషయం తెలియజేశారు. అమ్మ, స్వామి మరికొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు, మీరు అన్ని రకాల ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మరలా నందీశ్వర స్వామి వెనక్కి వచ్చి శివుడిని తన మూపురుపై ఎక్కించుకుని కైలాస పర్వతానికి తీసుకుని వెళ్తున్నారు. శివదేవా శివనందినెక్కి కదినేనే కైలాస పర్వతములకు అని ఆ కైలాస పర్వతానికి తీసుకుని వెళ్ళాడు ఈ యొక్క నందీశ్వర స్వామి పరమేశ్వరుణ్ణి. కైలాస పర్వతం మొత్తం శిఖరమంతా చేరుకున్నారు. ఆ మానసరోవర సమయంలో ఆ మహాపార్వతి అమ్మవారు శివుడు వస్తున్నారు అని, భర్త వస్తున్నారు అని అభ్యంగన స్నానం చేసి శుచిగా ఆహ్వానపరుద్దాము అనే ఉద్దేశంతో అమ్మవారు తైల అభ్యంగన స్నానం చేయడానికి కోరుకున్నారు. అంటే ఒంటి నిండా సుగంధ పరిమళమైన తైలం రాసుకొని నలుగు పెట్టుకొని శిరస్నానం చేద్దాము అని ఆమె సన్నద్ధమయ్యారు. కానీ అప్పటికే ఆమెకు కోరిక ఉంది. సర్వలోకాలకు కూడా సుఖ సంతోషాలు ఇచ్చే మాతాపితరులు మేము, సమస్త మానవాళికి కూడా బిడ్డలు ఉన్నారు, కానీ నాకంటూ ఒక బిడ్డ లేడే అని. దేవతలకి స్వతహాగా కొడుకుల్ని కనడము, నవమాసాలు మోయడం అనేది ఉండదు. కానీ ఆ పార్వతీ అమ్మవారు జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు, సమస్త ప్రజలు కూడా అమ్మవారి యొక్క బిడ్డలే అయినప్పటికీ నాకంటూ ఒకరు కావాలి అని ఆమె మనసులో ఉన్న కోరిక, ఆ మమకార రూపంలో ఉన్నటువంటి ఆమె మనస్సంతా కూడా పెట్టి స్నానం చేస్తూ నలుగు పెట్టుకుంటోంది. ఆ ఆలోచనలో ఉంటూ ఆ నలుగు పిండి అంతా కూడా ముద్దగా చేసి ఆవిడ శరీరాన్ని రాసుకుంటూ ఉంది. నలుగు నలుచుకుంటూ ఉంది. ఆ సమయానికి ఆ నలుగు నిలిచిన తర్వాత కిందన పడేటటువంటి ఆ యొక్క ముద్దలు అనేవి 6 ముద్దలుగా పడ్డాయట. 2 చేతులుగా, 2 కాళ్ళుగా, మొండె భాగాన ఒకటి, శిర భాగాన ఒకటి, ఇలా 6 భాగాలుగా దూరంగా పడి ఉన్నాయి. ఆవిడకి ఇదేదో చిత్రంగా కనిపించింది. ఓహో, ఇది చూస్తే బాలులాగానే అనిపిస్తోంది అని అన్ని ముద్దలని కూడా దగ్గరికి తీసుకుని వచ్చారు. దగ్గరికి తీసుకొచ్చి కలిపి చూడగానే బాలుడిగా చక్కగా తీర్చిదిద్దింది ఆవిడ. బ్రహ్మదేవుని తలుచుకుంది, ప్రాణం పోసింది. ప్రాణం పోసాక ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. ఈ లేచి కూర్చున్న బాలుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చూసి ముద్దాడి తన యొక్క శక్తి శూల ఆయుధం, కుమారస్వామి చేతిలో ఉన్న ఆ ఆయుధం అనేది మొదటిగా విఘ్నేశ్వర స్వామి అటువంటి ఈ యొక్క బాలుడుకు అమ్మవారు ఇచ్చారు. ఇచ్చి నీవు వీధి అరుగు మీద కావలికి వచ్చునుండు, ఎవరొచ్చినా సరే లోపలికి రానివ్వద్దు అని చెప్పింది. ఎవరొచ్చినా సరే అంటే చీమని కానీ, దోమని కానీ, చిట్టెలుగుని కానీ దేన్ని రానివ్వడానికి లేదు అని అమ్మ శాసనం. మాతృదేవో భవ, మొదటి దైవం అమ్మే, అమ్మ మాట జవదాటడు.
ఎవరైతే అమ్మమాట జవదాటని కొడుకులు ఉన్నారో వారందరూ కూడా వినాయక స్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి విఘ్నేశ్వర స్వామి మాతృభక్తి ప్రధానుడు. అటువంటి అమ్మవారి యొక్క మాట తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పి ఉద్దేశంతో ఈ సుప్త శూలాన్ని పట్టుకున్నాడు. అమ్మా, నేను ఎంత సమయం బయట కూర్చోవాలంటే నాకు ఓపిక లేదు, ఏదో ఒకటి పెడతావా, ఆకలి వేస్తుంది అన్నాడు. అనగానే ఉండ్రాళ్ళు, కుడుములు, ఈ రకరకాలటువంటి చిన్నపిల్లలు తిన్నటువంటి చిరుతిళ్ళన్నీ కూడా అమ్మవారు ఆ యొక్క బాలుడికి ఇచ్చి నువ్వు బయట కూర్చో అన్నారు. ఆ యొక్క బయట కూర్చుని ఆ బాలుడు అని స్వీకరిస్తూ ఉన్నాడు. అదే కైలాస పర్వతంలో అనింద్యుడు అని పేరు గల ఒక మూషికం, ఎలుక ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఈ విఘ్నేశ్వర స్వామి వారికి మచ్చిక అయిపోయింది. దానికి ఒక ఉండ్రం పెడుతున్నాడు, తను ఒకటి తింటున్నాడు. ఇదే విధంగా ఇద్దరు కూడా స్నేహితులు అయిపోయారు. తరువాత వాహనంగా మారి ఆ మహాగణపతికి సేవ చేసుకుంటున్న ఆ ఎలుక అనింద్యుడు అని పేరు గలటువంటి మూషికం. ఆ యొక్క మూషికంతో ఆ మహాగణపతి స్నేహం చేశారు. కొద్ది సమయం గడిచింది. ఇంతలో పరమేశ్వరుడు రానే వచ్చాడు. ఈ పరమేశ్వరుడు రావగానే వెంటనే ఈ బాలుడు శూలం పెట్టాడు అడ్డుగా ద్వారబంధానికి. ఎవరు లోపలికి రాకూడదు, అమ్మ ఆజ్ఞ అంటే నేను ఆ అమ్మకి భర్తని, నేను వెళ్ళవచ్చును అంటాడు శివుడు. కాదు, కూడదు, అమ్మ చెప్పారు ఎవరినీ లోపలికి రానివ్వద్దు అంటే ప్రత్యేకంగా మీరు వస్తారు, మీరు వస్తే లోపలికి రానివ్వండి నాకు చెప్తారు కదా, నాకు అమ్మ చెప్పలేదు కాబట్టి అమ్మ ఏమి చెప్పితే అదే చేయడం కొడుకు యొక్క బాధ్యత, కావున మిమ్మల్ని లోపలికి రానివ్వను అన్నాడు ఆయన. సరే, అది ఏమిటి చేస్తావు అంటే నాతో దొంగ యుద్ధం చేస్తావా అని అన్నారు పరమేశ్వరుడు. యుద్ధం చేయడం నేను ఎప్పుడు సన్నద్ధమే స్వామి, కానీ ఎవరిని లోపలికి రానివ్వను అని చెప్పి నందీశ్వరుడు, ప్రమద గణాలు వీరందరినీ కూడా పక్కన పెట్టి శివుడుకు యొక్క బాలుడికి హోరాహోరి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడే పరాక్రమం అంతా ఓడిపోతూ ఉన్నాడు, ఈ బాలుడు గెలుస్తూనే ఉన్నాడు. ఎందుకోసం అంటే అమ్మ యొక్క శక్తి అలాంటిది. అమ్మ యొక్క నామం శ్రీమాత్రే నమః. అటువంటి అమ్మ నామము కానీ, అమ్మ మాట కానీ, అమ్మ శక్తి కానీ మన చేతిలో ఉంటే మనం జయించేవారు ఎవరూ లేరు. ఆ మహాగణపతి స్వరూపడ బాలుడి చేతిలో అమ్మవారి సోల ఉన్నంత వరకు కూడా ఆ మహాగణపతిని ఎవరూ ఓడించలేరు. అలాంటి చూశారు పరమేశ్వరుడు. ఈ యొక్క యుద్ధంలో ఆ గణపతి ఆ యొక్క శక్తి శూలాన్ని కిందన పడేశారు. చెయ్యి జారిపోయింది, ఇక శక్తి పోయింది. ఏం చేస్తారు? ఉక్రోషం, కోపంలో ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఆ కోపాన్ని తగ్గించుకోవడం పరమాత్మ కూడా కాదు. ఆ యొక్క కోపంలోనే ఎంత చేత ఆ యొక్క బాలుడిని ఊరుకోబెడతాడు. అయినా మాట వినడు ఈ యొక్క బాలుడు. శిరచ్ఛేదనే వీడికి తగిన శిక్ష అని చెప్పి ఈ ఆవేశంలో శూలాన్ని వేసి మహాగణపతి స్వరూపుడు ఆ యొక్క బాలుడి యొక్క శిరస్సు మెడ మీద వేటు వేసేసరికి ఆ శిరస్సు మాడి భస్మం అయిపోయింది. ఆ యొక్క తల తెగినటువంటి ఆ యొక్క మొండు అక్కడ పడుంది. ఇందులో పరమేశ్వరుడు కైలాస పర్వతం లోపలికి వచ్చేసాడు. పార్వతీ అమ్మవారి యొక్క స్నానం అయింది. ఈ యొక్క అరుపు విన్నది. ఈ యొక్క సోలం వేసి కొట్టే సమయంలో బిగ్గరగా అరిచాడు ఆ స్వామి. ఈ అరుపు విని ఆ పార్వతీ అమ్మవారు వచ్చేస్తున్నారు వేగంగా. ఈ పరమేశ్వరుడు కనిపించాడు. మీరు లోపలికి ఏ విధంగా వచ్చారు? బయట బాలుడు ఉంటాడే అంటే ఏ బాలుడు బయట లేడు అన్నారు ఆయన. అయితే ఎవడో ఉన్నాడో బాలుడు, వాడిని ఆపుతున్నాడు, వాడు శిరచ్ఛేదం చేసేసాను అన్నారు స్వామి. ఆ బాలుడు ఎవరో కాదండి, మన బిడ్డ అన్నది ఆవిడ. మన బిడ్డ ఎలా అంటే నేను మిమ్మల్ని తలుచుకుంటూ మీ యొక్క స్వరూపంతోనే ఒక అంశ మహారుద్రాంశ సంభూతుడు కావాలి అని చెప్పి తలుచుకుని నలుగు పిండితో పసుపు కలపి ఆ మహాగణపతి యొక్క స్వరూపాన్ని, ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని, విరాట్ స్వరూపాన్ని నేను తలుచుకొని ఓ నలుగు పిండి బొమ్మను తయారు చేశాను. అటువంటి ఆ స్వరూపానికి ప్రాణం పోసాను. మన బిడ్డగా ఆ యొక్క స్వరూపంతో బయట నిలబెట్టానండి అన్నది ఆవిడ. ఎంత పని చేశాను అంటే పరమేశ్వరుడికి తెలియక కాదు. జగత్కాల కళ్యాణకారకుడు, సర్వ నాటకాలు విశ్వం అంతా కూడా ఆయన కనుసన నడుస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలు జరగాలని ముందు సంకల్పం కలిగింది కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్నాటక సూత్రధారి అటువంటి పరమేశ్వరుడు తనకు తెలిసి చేస్తున్న పనులు. అటువంటి మహేశ్వరుడు వెంటనే పార్వతీ అమ్మవారితో అన్నాడు, ఆ యొక్క శిరస్సు ఛేదన జరిగింది, భస్మీపటనం అయిపోయింది, దాన్ని తిరిగి తీసుకురావడం కానీ ఆ బాలుని బతికించడం కానీ జరగదు అన్నారు. ఆత్మపుత్రనామాసి, నా యొక్క ఆత్మనుండే యొక్క పుత్రుని బతికించడం మరల జరగదు అన్నాడు. అనగానే ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా, కట్టుకున్న భర్తకి ఇబ్బంది వచ్చినా సరే భార్య సహిస్తుందేమో కానీ బిడ్డకి ఏదైనా అనారోగ్యం కానీ అపకారం కానీ జరిగిందంటే ఆ యొక్క తల్లి మనసు తలడిల్లిపోతుంది. బిడ్డ మరణించాడని విషయం తెలియగానే ఆ సర్వమంగళాస్వరూపి పార్వతీ అమ్మవారు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ బాధతో పాటుగా కోపం వచ్చింది. భూమండలాన్ని, విశ్వాన్ని మొత్తం భస్మీపటనం చేసేస్తాను, నా యొక్క బిడ్డ నాకు బ్రతికి కావాల్సిందే అని చెప్పి ఆవిడ భీష్మించి కూర్చున్నారు.
ఇందులో ఏం చేస్తారు? బ్రహ్మదేవతలందరూ కూడా వచ్చారు. అమ్మ పార్వతీ జగజ్జనని, మమ్మల్ని క్షమించండి, తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగింది, కానీ మీ బిడ్డను మాత్రం మిమ్మల్ని బ్రతికిస్తాము, కానీ శిరస్సు భస్మీపటనం అయిపోయింది, బూడిదైపోయింది, మరి ఎలా బతికించడం అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాము అనగా వెంటనే ఆ బ్రహ్మదేవుడు అంటాడు, ఈ యొక్క బాలుడి యొక్క శిరస్సుకు ఏదైనా ఒక శిరస్సును తీసుకొచ్చి ప్రాణం అయితే నేను పోస్తాను అన్నారు. అయితే ఆలోచించాడు పరమేశ్వరుడు, చేతిలోనే ఉంది ఏమిటి? గజముఖము. అంటే ముందు సంకల్పాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. పరమాత్మ సంకల్పించారు, ఆ గజముఖాన్ని తీసుకువచ్చి ఈ బాలుడికి మొండాన్ని పెట్టి అసునే దేవరస్మాసుచక్షుహో పర ప్రాణమహినో దేహి భోగం జోపస్యేమ సూర్యముచరం దమనోముదే మలయాన స్వస్తి అమృతమై ప్రాణామృతం ఆభహ ప్రాణానే వయదాస్థానముపహ్వయతే అని బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. అదే ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. చేయగా ఈ బాలుడు లేచి కూర్చున్నాడు. కానీ ఇంత అందమైనటువంటి వ్యక్తి, ఇంత శక్తి సంపన్నుడు అయినటువంటి ఈ యొక్క బాలుడు, చిన్న బాలుడు పెద్ద తలతో ఈ వికృత ఆకారం చూసి పార్వతీదేవికి మోర్చ వచ్చేసింది. ఆ సమయాన పరమేశ్వరుడు సెల తెచ్చి కూర్చుండి చేసి, నీకు బాలుడు కావాలి అన్నాను కదా, అత్యంతమైన అందము, అత్యంత బలము, అత్యంత శక్తి ఉంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మన శక్తి కావాలి అంటే శక్తికి తగ్గట్టుగా మనం సంచరించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ విధంగా గణేశ వృత్తాంతం. ఆ స్వరూపం చూస్తే ఏకదంతం, 2 దంతాలు, అజ్ఞానం అహంకారం. అజ్ఞానం అనేది ఉండొచ్చేమో కానీ అహంకారం అనేది పనికిరాదు. అహంకారాన్ని తెంపి వేశాడు. ఏకదంతం, ఒకటే దంతం ఉంది అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ఏమిటి చేయాలి అంటే చాటంత చెవులు, ఆ చెవులతో జ్ఞానాన్ని సౌపార్జన చేసుకుంటూ ఉంటాడు. నోరు మీద తొండము అంటే నోరు మూసుకోవాలి, జ్ఞానం అంతా వినాలి. పొట్ట చాలా పెద్ద పొట్ట, అంటే ఆ జ్ఞానాన్ని ఆయన లోపల దాచుకున్నాడు. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నేర్చుకుంటాడు. అటువంటి వాడే సహ విద్యార్థి. మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే అహంకారాన్ని త్యజించాలి, అజ్ఞానం ఉన్నప్పటికీ జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకోవాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ జ్ఞాన సంపాదన చేసుకోవాలి. అటువంటి స్వరూపమే మహాగణపతి యొక్క స్వరూపము. ఆ స్వరూపమైనటువంటి మహాగణపతి ఆ విధంగా లేచి కూర్చునగా పార్వతీ అమ్మవారు, ఏం చేస్తాం, నా యొక్క బాలుడు మరలా బతికాడని ఆనందపడ్డారు. ఆవిడ ఆనందపడిన తర్వాత ఆ రోజు గణపతికి నామకరణం చేశారు. గణేశ, గణులకు గణకలకు ఈశుడు, అంటే సర్వ గణములకు ప్రభువు అనేటువంటి గణేశ అని నామకరణం చేశారు. భగవానుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. సమస్త దేవతలందరూ కూడా వరములు ఇచ్చారండి. ఎందుకంటే ఒక ఇబ్బంది పెట్టున్నాం కదా, మా అందరి తప్పు ఇది, కాబట్టి మేమందరం స్వామికి వరాలు ఇస్తాము అని గణపతికి, అంటే అప్పటి వరకు గణేశుడికి గణపతి అనేటువంటి బిరుదు ఇచ్చారు శ్రీ మహావిష్ణువు. అప్పటి వరకు మొదటి పూజను అందుకునేవాడు విష్ణుమూర్తి. అప్పటి నుండి మొదటి పూజ నీకే చెందాలి నాయన, నాకు వద్దు అని చెప్పి మేనమామగా మొట్టమొదటి కోరికను తీర్చారు, బిరుదునిచ్చారు శ్రీ మహావిష్ణువు. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజాం బ్రహ్మణ స్వదాన శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. బ్రహ్మస్థానము బ్రహ్మణస్పతి, నేను బ్రహ్మదేవుడినైతే నా యొక్క పతి, నాకు అధిపతి నీవే అని చెప్పి ఆ బ్రహ్మదేవుడి యొక్క సమస్త శక్తుల్ని కూడా గణపతికి దారిపోశాడు. విద్యావాచస్పతి మహాసరస్వతి అమ్మవారు ఆ యొక్క మహాగణపతికి సకల విద్యాపారాభుతుడిగా, సర్వ విద్యలకు అధినాయకుడిగా గణపతికి అవకాశం ఇచ్చారు. లక్ష్మీ గణపతి స్వరూపంలో సమస్తటువంటి ఐశ్వర్యాలకు అధిపతిగా గణపతికి అవకాశం ఇచ్చారు లక్ష్మీదేవి. సమస్త శక్తులను దారిపోయినటువంటి మహాశక్తి శూలాన్ని గణాధిపతికి అందించి శక్తి గణపతిగా మహాగణపతిని రూపొందించారు పార్వతీ అమ్మవారు. అలాగే సమస్త దేవతలు కూడా వారికి తోచిన వరాలను, వారు ఆయుధాలను గణపతికి అందించారు. ఆ స్వామివారు గణేశుడిగా, గణపతిగా అత్యంతటువంటి ఆనందంతో గడపసాగారు. ఈ విధంగా గణేశ జన్మ వృత్తాంతాన్ని వ్యాసూత్ర మహర్షి వారు సౌనక మహర్షి తెలియజేశారు. అయితే రెండవ పంథా ఏమిటి అంటే విఘ్న ఆధిపత్యం. సమస్త విఘ్నాలకు అధినాయకుడు ఒకరు ఉండాలి అని. ఎందుకు అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి నాయకులు, అన్ని కార్యక్రమాలకు అధినాయకులు ఉన్నారు, కానీ విఘ్నాలు అంటే పనులు ఏదైనా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విఘ్నాలకి దైవం ఎవరు లేరు అప్పటి వరకు కూడా. అలాంటి సమయంలో ఈ పార్వతీ పరమేశ్వరులకు మహాసేనుడు అంటే కుమారస్వామి వారు కూడా జన్మించారు.
ఈ అన్నదమ్ములు ఇరువురు ఉన్నారు కదా, వీరిద్దరిలో ఎవరికి ఈ యొక్క విఘ్నాధిపత్యం ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ యొక్క పరమేశ్వరుడు తీసుకు అందరూ వచ్చారు, దేవతలందరూ కూడా. ఆ పరమేశ్వరుడు ఇద్దరిని పిలిపించారు. అయ్యా, ఎవరికి విఘ్నాధిపత్యం ఇద్దాం, ఎవరికి ఇక్కడ నాయకుడిగా ఉంచుదాం అని చెప్పి అడగ్గా ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి అంటున్నారు, నాన్నగారు నేను పెద్దవాడిని కదా, తమ్ముడు కంటే నేనే పెద్దవాడిని కదా, కాబట్టి నాకు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని అనగా ఆ కుమారస్వామి అంటారు, వాడైతే మరగుజ్జు, చేతిలో ఏమీ ఆయుధాలు లేవు, ఉన్నది ఒక ఎలక, ఎలా పరిపాలన చేస్తాడు, నేనైతే నెమలి ఉంది, పూర్తి భాగంతో నేను సంచారం చేస్తాను, కాబట్టి నాకు విఘ్నాధిపత్యం ఇవ్వండి అని చెప్పి కుమారస్వామి గారు అన్నారు. ఇద్దరి మధ్యలో పోటాపోటీ పెరిగింది. అంతటిలో నారద మహర్షి వారు అక్కడికి వచ్చారు. ఈ నారద మహర్షి వారు అన్నారు, నాయనలారా, మీరిరువురిలో కూడా ఎవరైతే సమస్త భూమండలాన్ని కూడా 3 సార్లు తిరిగి సమస్త నదులలో స్నానము చేసి ఆ యొక్క నదీ జలాలలో మునిగి ఆ దగ్గర ఉన్న క్షేత్రాలను దర్శించి కైలాస పర్వతానికి చేరుకుంటారో వారికి మాత్రమే మొదటి విఘ్న ఆధిపత్యం ఇస్తాము అని చెప్పి అన్నారు. అనగా ఈ మహాగణపతి ఆలోచనలో పడ్డాడు. ఓ మూల కూర్చుని బాధపడుతున్నాడు. చూస్తే మూషికం, ఆ యొక్క ఎలక మీద నేనేం తిరుగుతాను, ఎలా వెళ్ళగలను అంటే నా యొక్క అసమర్థతను చూసి మీరు ఏదో విషయాన్ని తేల్చుకుందాం అనుకుంటున్నారేమో, కానీ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలోనే యుక్తికి పదును పెట్టాలి అని గణపతి చెప్తున్నారు. ఏదైనా సరే మనకు సాధ్యము కాదు, సాధించలేము అనుకున్నప్పుడే ఏం చేస్తే ఆ పని పూర్తవుతుంది అని ఆలోచించాలి తప్ప చేయలేను అని బాధపడుతూ కూర్చోకూడదు. ఈ కుమారస్వామి గారు నెమలి వాహనం కదా, ఎక్కేసి ఆకాశ రూపేణ వెళ్ళిపోతూ ఉన్నారు వాయు వేగంతో. అప్పటికే కాశీ రామేశ్వరాది నదీ జలాల్లో స్నానం చేసేస్తున్నారు, ఆయన క్షేత్ర దర్శనం చేసుకుంటున్నారు, ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఇంతలో ఈ మహాగణపతి ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో పార్వతీ పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళగానే పార్వతీ పరమేశ్వరులు, ఏమి నాయన నీవు వెళ్ళలేదా అని అడిగితే, అమ్మా ఏం చెప్పమంటారు, నా పరిస్థితి, నా అవస్థితి, నేను వెళ్ళలేను, ఏం చేయమంటారంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, మాతా పితృ సమోదేవో నాస్తి నాస్తి జగత్రయే అయ్యో సేవాదిగ పుణ్యవ్రతం నాస్తి శృణుప్రియే. అమ్మ నాన్న మించిన దైవాలు ప్రపంచంలో ఎవరూ లేరు. తల్లి తండ్రి పాదాల సేవ కంటే నదీ స్నానం గొప్పదేమీ కాదు. వారి యొక్క ప్రదక్షిణ, వారి యొక్క అనుగ్రహం, తల్లి తండ్రి యొక్క సేవ మించినటువంటి క్షేత్ర దర్శనం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. అందులో నారాయణ మహామంత్రాన్ని మించినటువంటి మంత్రం ప్రపంచంలో ఇంకోటి లేదు. నారాయణ మహామంత్రాన్ని చెప్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చెప్తూ ఎవరైనా తల్లిదండ్రులకు సేవ చేసినా, వారిరువురికి ప్రదక్షిణ చేసినా సమస్త భూప్రపంచాన్ని చుట్టిముట్టి వచ్చేటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు వినాయక స్వామి వారికి తెలియజేశాడు. తెలియగా ఈ విషయాన్ని విని ఆనందించిన గజాననుడు తల్లికి తండ్రికి ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. యాని కాని చ పాపాని జన్మామృతాని చ తాని తానే ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపగర్భాణం పాప ఆత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 పరమేశ్వర రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి 3 సార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పి వారి యొక్క పాదాలు నమస్కారం చేసి పక్కన కూర్చుని తన పని తను చేసుకుంటున్నాడు, ఉండరాలు తింటున్నాడు. కానీ కుమారస్వామి వారి అవస్థ ఎలా ఉందంటే, తను ఎక్కడ ఏ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని ఒడ్డు మీదకి వెళ్ళినా గణపతి అప్పుడే స్నానం చేసి ఒడ్డు మీద నుంచి వెళ్ళిపోతూ క్షేత్ర దర్శనం చేస్తున్నట్టు కనిపించింది. అలాగే 3 నదుల్లోనూ ప్రపంచమంతా కూడా పుణ్యక్షేత్రాలను ఈ కుమారస్వామి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా గజాననుడే కనిపిస్తున్నాడు. ఇంతలో ఇదేదో విచిత్రంగా ఉంది, మోసంలా ఉంది అని చెప్పి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు ఈ యొక్క సేనాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తీరా కైలాసానికి వెళ్ళేసరికి ఆ మహాగణపతి అక్కడ కూర్చుని భక్ష్యాలు భుజిస్తూ ఉన్నాడట. ఏమిటిది విషయం అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు అడగ్గా, నీవు ఆవేశంతో ఉన్నావు అన్నయ్య ఆలోచనతో పనిచేశాడు, కాబట్టి మనిషికి కావాల్సింది బుద్ధి, ఆలోచన, ఆవేశము కాదు అని చెప్పి ఆ యొక్క తండ్రి అన్నగారి యొక్క బుద్ధి కుశలతల విషయం చెప్పాడు. అంతేకాక పెద్దవారికి మనం ఇవ్వాల్సిన విలువ,
వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏమిటో తెలియజెప్పాడు ఆ కుమారస్వామికి. స్వామి చాలా ఆనందించి అన్నగారికి విఘ్న ఆధిపత్యం ఇవ్వండి, ఈ యొక్క నాయకతత్వాన్ని, దేవతల మొత్తం నాయకతత్వాన్ని ఆ యొక్క మహాగణపతికి ఇవ్వండి అని చెప్పి అన్నగారికి విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని చెప్పారు. ఆ రోజు వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడే విఘ్న ఆధిపత్యం అనేది గణపతికి వచ్చింది. అంటే ఈరోజు ఆ యొక్క మహారాజుగా పట్టాభిషేకం చేశారు ఆ మహాగణపతికి. మరి కుమారస్వామి వారికి కూడా వదలేదు, ఇద్దరు అన్నదమ్ములు కదా. సేనానాయకుడు, సేనాధిపతికి ఆవేశం కూడా కావాలి, రాజుకి ఎప్పుడైనా బుద్ధి కుశలత కావాలి, సేనాధిపతికి ఆవేశం కావాలి. ఆ మాత్రం ఆవేశం లేకపోతే రాజ్యాన్ని కానీ సైన్యాన్ని కానీ నడిపించలేడు. కాబట్టి కుమారస్వామిని మహాసేనాధిపతిగా నిర్మించాలి అని చెప్పి తీర్మానం చేసి శక్తి స్థూలాన్ని, ఇటువంటి శక్తి స్థూలాన్ని గణపతి దగ్గర నుండి తీసుకుని కుమారస్వామి వారికి ఇచ్చి ఆయనను శక్తి స్వరూపుడిగా సేనాధిపతిగా నియమించారు. ఆ రెండూ జరిగిన రోజులు ఈ రోజే, అది కూడా వినాయక చవితి రోజు. అంటే స్వామివారి జననము ఇదే రోజు జరిగింది, ఆ యొక్క విఘ్నాధిపత్యం కూడా ఇదే రోజు జరిగింది. ఇంత ఆనందంతో సమస్త ప్రజల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందించారు. ఓహో, పార్వతీ పరమేశ్వరులకు ఓ బిడ్డ జన్మించాడా, వారికి విఘ్నాధిపత్యం ఇచ్చారా, సంతోషమే అని చెప్పి సమస్త లోకాలు కూడా పండుగ చేసుకుంటున్నారు. ఈ యొక్క పండుగ వినాయక చవితిగా పరిణితం చెందింది. ఆ మహాగణపతిని అందరూ పిలుస్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. అన్నిటికంటే అతి స్వల్ప ఖర్చుతో ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి మాత్రమే. అసలు ఖర్చే ఉండదు. మట్టితో మహాగణపతిని చేస్తే చాలు. మన దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు, ఇంట్లో మనం ఏవైతే చేసుకుంటామో, ఇంట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, బియ్యము అటువంటి వగైరా సామాన్లతోనే స్వామివారి మహానైవేద్యాన్ని మనం చెల్లించవచ్చు. చుట్టూ ప్రకృతి ప్రసాదించిన అప్పుడే పండుగ పండుగ ఈ యొక్క భాద్రపద మాసంలో కాయలుగానే ఉంటాయి. అంటే పలక పారుతున్న సమయంలో ఆ యొక్క కాయల్ని, ఆ పత్రుల్ని తీసుకొచ్చి స్వామివారి పూజ చేస్తే చాలు, సంతోషపడిపోతాడు. ఆ మహాగణపతికి పెద్ద పెద్ద 80-90 అడుగుల విగ్రహాలు అవసరం లేదు, ఏమిటేమిటో పెట్టియాల్సిన అవసరం లేదు. తృప్తిగా మహాగణపతికి ఇంత పసుపు ముద్ద పెట్టి, ఇంత మట్టి ముద్దతో గణపతిని తయారు చేసి మీ గృహంలో ఏమి ఉంటే అని మహాగణపతికి నైవేద్యం పెడితే చాలు, ఆనందిస్తారు, మీ కుటుంబాలను రక్షిస్తారు. అటువంటి మహాగణపతికి అందరూ సమర్పిస్తున్నారు మహానైవేద్యాలు, ఉండ్రాళ్ళు, కుడుములు వగైరా అన్నీ సమర్పిస్తున్నారు. కానీ స్వామి భోజన ప్రియుడు. సమస్త దేవతలకు ఎవరికీ లేదు అంత భోజన ప్రియుడు. కానీ స్వామి కడుపు నిండా తిండి ఉంటే చాలు, ఏమి విడిచిపెట్టాడండి, అన్నీ తింటాడు. ఓపిక లేదనుకో, ఒకవేళ కడుపు పట్టేసింది అనుకో, ఉత్తరీయం భుజగతను ఉత్తరీయం తువ్వాలు తీస్తాడు, కట్టుకుని పట్టుకెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఏమి వదలడు ఎవరికి కూడా. అటువంటి మహానుభావుడు. అంటే ఎంత తినాలో అంత తినాలి, పుష్టిగా ఉండాలి వ్యక్తి అనేవాడు ఎప్పుడు కూడా అని చెప్పి ఆ స్వామివారు భూలోకానికి వెళ్ళారు, పూజలు అందుకుంటున్నారు. అందరిచ్చి కూడా ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా తాను తింటున్నారు, అనింద్యుడిని మూషికానికి కూడా ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా ఈ యొక్క ఉత్తరీయంలో కట్టుకుని కైలాస పర్వతాన్ని నడుచుకుంటూ వెళుతున్నారు. ఊబకాయంతో, ఇంత పొట్ట, అంత పెద్ద తల, ఇంత చిన్న బాలుడు, ఇలా కైలాస పర్వతం వెళ్ళిపోతూ ఆపసోపంతో ఆయాసంతో నడుస్తున్న ఈ కుజ్జురూపుడైన గణపతిని చూసి చంద్రుడు, ఇక్కడ కైలాస పర్వతం మీద శివుడి తలలో మెరుస్తున్న చంద్రుడు పక్కును నవ్వాడు. ఎందుకు నవ్వాడు అంటే ఇది చెప్తున్నాడు. ఐశ్వర్యం ఉంది అని, ధనం ఉందని, పదవి ఉందని, కీర్తి ఉందని ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు. ఆనందించావా అంటే నీలో నీ ఆనందం ఉన్నంత వరకు పర్వాలేదు. పక్కవాడిని చూసి ఎప్పుడైతే అవహేళన చేస్తావో ఆ క్షణమే నీ పతనం ప్రారంభమైంది అని చెప్పడానికి గణపతి ఈ వృత్తాంతాన్ని కూడా చరిత్రలో భాగంగా చేసుకున్నారు. అటువంటి మహాగణపతి ఎక్కలేక ఎక్కుతున్న కైలాస పర్వతంలో ఆ యొక్క చంద్రుడు గణేశుని చూసి నవ్వేట. ఎందుకు నవ్వాడు అని అంటే, నా అంత అందగాడు ఎవడూ లేడు, అలాంటిది మీ నాన్నగారు మీ అమ్మగారు జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు, వాళ్ళ యొక్క అందం మరి వర్ణించ శక్యము కాదు. అలాంటి వాళ్ళకి పుట్టేవు కొడుకు వంటి ఎంత అందంగా ఉండాలి, చూస్తే ఇంత ఉన్నావు, పొట్ట చూస్తే అంతుంది భూమండలం లాగా, నీ బుర్రకాయ యొక్క ఏనుగు బుర్రకాయ, ఎంత పెద్ద చెవులు, మూతి, నీ తొండము చూసి పోయి ఇంత బుర్ర ఎలా మోస్తున్నావో సంతోషమే కాదనలేదు. కానీ తినేదేదో పూర్తిగా తినేయొచ్చుగా, ఒకటి దానికి పెట్టడం, ఒకటి నువ్వు తినడం, ఒకటేమో తువ్వాల్లో కట్టుకోవడం, నడవలేక కైలాసానికి నెక్కడం అని చెప్పి వికటాట్టహాసం నవ్వాడు. ఈ నవ్వుకి గణపతి కోపంగా తల పైకి పెట్టి చూశాడు. ఈ కైలాస పర్వతం అడ్డదిడ్డంగా ఉంటుంది కదా, పైకి చూసి నడవడంలో స్వామివారు కాలు జారేశారు.
కాలు జారి పడిపోయారు. ఎలా పడ్డారు అంటే పొట్ట కింద పడిపోయారు. మీద స్వామి ఉన్నారు. ఇలా ఉండేసరికి పొట్ట చెక్కన అయిపోయింది. ఎందుకంటే ఫుల్గా తిన్నాడు కదా. అందులో ఏనుగు దంతాలు ఉండవు. నోరు మింగేయడమే, స్వలం మింగేయడమే తప్ప స్వామివారి నవళం అనేవి ఉండదు. కాబట్టి ఈ మింగేసిన స్వామివారి యొక్క ఉండ్రాళ్ళు అనేవి బిల్లకుముళ్ళు బయటికి జారిపోయేటి, పొట్ట పగిలిపోయేసరికి. అవి ఎలా అంటే పెద్ద పెద్ద రాళ్ళు కొండల నుంచి ఎలా జారుతాయో అలా జారిపోతూ ఉన్నాయట. ఈ నరాలన్నీ బయటకు వచ్చేసాయి. సోపాలు పడిపోతున్నాడు, చావు బతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు మహాగణపతి. ఈ అరుపు విన్నది ఒక్కసారి అమ్మా. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా చిన్న బిడ్డడు కదా, అమ్మా అనే మాట తప్ప వేరే ఏ మాట మనిషి పలకలేడు బాధలో. అమ్మా అని పిలిచేసరికి ఆ సర్వమంగళ స్వరూపి పార్వతీ అమ్మవారు పరుగు పరుగున వచ్చి ఏమి జరిగిందని వెంటనే గణపతిని అడిగారు. అడిగితే అమ్మ నేను భరించలేకపోతున్నాను ఈ బాధ అంటే, ఆ యొక్క అశ్విని దేవతలు అంటే వైద్యానికి ఔషధాలకి అధినాయకులు అశ్విని దేవతలు, వారిద్దరిని పిలిచారు. పిలవగానే వారిద్దరూ కూడా శ్రీమన్ నారాయణమూర్తిని వేడుకున్నారు. నారాయణమూర్తి ఈయనకు పొట్ట పగిలేసింది, ఏం చేయాలి, అప్పుడు లేవు సూది దారాలు లేవుగా కొట్టడానికి, ఏం చేసి కొడతామంటే ఆ మహావిష్ణువు వాసుకి అనే యొక్క నాగసర్పాన్ని బంధించారు. ఈ వాసుకి నాగసర్పాన్ని నడుము చుట్టూ కూడా కట్టండి అని చెప్పి కడుపు రెండింటి దగ్గర తీసుకొచ్చి కట్టారు. అప్పటి నుంచి స్వామివారి నడుము భాగాన వాసుకి అనే సర్పం ఉంటుంది. ఆ సర్పస్వరూపుడే మహాగణాధిపతి. అటువంటి వాసుకుని పెట్టి కట్టారు. కట్టిన తర్వాత గణపతికి అడుగుతున్నారు అమ్మ పార్వతీ అమ్మవారు, ఏమైనా ఏమిటయ్యింది అంటే, చిన్న పిల్లల మనస్తత్వం కదా, పిల్లడు ఎక్కడైనా సరే పడిపోతే ఏరా నాయన నువ్వు పడిపోయావంటే వాడు కాలు జారి పడ్డాడని చెప్పడు. ఎవడో చూశాడు నవ్వాడు అనుకోండి, వాడి పేరు చెప్పేస్తాడు. వాడు చూశాడు కాబట్టి నవ్వాడు కాబట్టి నేను పడ్డాను, వీడు పడ్డాడు కాబట్టి వాడు చూసి నవ్వాడని చెప్పరు. కానీ వాడు చూశాడు కాబట్టి పడ్డాను అంటుంటారు. అలాగా స్వామివారు కూడా చెప్పేశారు. ఆ చిన్నపిల్లడి మనస్తత్వం చూపిస్తోంది ఇక్కడ. వెంటనే అమ్మవారు కూడా ఆలోచించలేదు. ఇందాకనే చెప్పుకున్నాను, ఎవరికైనా కష్టం వస్తే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ బిడ్డకు కష్టం వస్తే తల్లి మాత్రం ఊరుకునేకూడదు. అటువంటి పరిస్థితి. ఆ పైకి చూసింది చంద్రుడికి, నాయన నా యొక్క భర్త అయిన పరమేశ్వరుడు తల మీద పెట్టుకున్నాడు, నెత్తికెక్కావని చెప్పి నీ కళ్ళు నెత్తికెక్కే, అందంగా ఉన్నావని మురిసిపోతున్నావు, నా బిడ్డను చూసి నవ్వుతావా? ఈనాటి నగాయతు నిన్ను చూసిన వారందరూ కూడా నీల అపనింద పాలవుదురుగాక, అంటే నిన్ను చూసిన వాళ్ళందరికీ కూడా చేయని తప్పుకి శిక్ష పడుతుంది అని చెప్పి అమ్మవారు శాప ప్రభావం చేసేసారు ఆ యొక్క చంద్రుడికి. ఈ చంద్రుడు రోజుమారిగా వస్తున్నాడు, పెడుతున్నాడు. ఇలా విధంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ యొక్క అపవాదం పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అందరూ చంద్రుడిని ఆనందిస్తారు చూస్తే. అటువంటి చంద్రుడిని చూసి అసహ్యించుకుంటున్నారు ప్రపంచం అంతా కూడా. అంటే నీ అందం అనేది ఎంతవరకు ఉండాలంటే సంస్కారం ఉంటేనే ఆ అందానికి ఐశ్వర్యానికి విలువ. సంస్కారం లేకపోతే ఆ అందానికి ఐశ్వర్యానికి విలువ ఉండదు. వీడికి సంస్కారం లేదు కదా, ఈ యొక్క శాప ప్రభావం చేత ప్రజలెవరు కూడా చంద్రుడిని చూస్తేనే ఆశ్రయించుకుంటున్నారు. వీడు వచ్చేస్తున్నాడు, రాత్రి అయ్యేసరికి చూసేస్తున్నాం నీలాభరణలు వస్తున్నాయి అని చెప్పి అనుకున్నారు. ఇంతలో చంద్రుడికి అసహ్యం వేసింది. ఇంక నేనెందుకు నా బ్రతికెందుకు ఇక్కడ అనేసి సంద్రం ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను అని చెప్పి పాలసంద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు చంద్రుడు. చంద్రుడు లేకపోతే ఔషధాలు ఉండవు, చంద్రుడు లేకపోతే పుష్పాలు పూయవు, చంద్రరశ్మి లేకపోతే ఈ యొక్క ప్రకృతిలో భోజనం తయారవ్వదు. తెల్లవారి సూర్యుడు ఎలా ఉండాలో రాత్రి చంద్రుడు కూడా అంతే అవసరము. అటువంటి చంద్రబింబం లేకపోయేసరికి సమస్త సృష్టి కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం. దేవతలందరూ వెళ్ళారు, పార్వతీ అమ్మవారిని మొక్కారు. అమ్మా ఆ యొక్క చంద్రుడు లేకపోతే పరిస్థితిలా ఉంది, భూమండలం సమస్త లోకాలు కూడా, మరికి ఏదో ఒక ఉపాయం చేయవా అంటే, సరే ఈరోజు అంటే మరలా వెళ్ళిన రోజు కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి వినాయక చవితి రోజే ఆ గణపతికి అన్ని రకాలుగా కూడా సపర్యలు చేస్తున్న సమయంలో ఈ దేవతలు వెళ్ళి అడగ్గా గణపతి అమ్మ వారికి ఏదో ఉపాయం చెప్పన్నా పర్వాలేదు నేను బాగానే ఉన్నాను కదా అన్నారు. ఆయన ఆ పార్వతీ అమ్మవారు అంటోంది, ప్రతినిత్యము కాకుండా ఏడాదిలో ఒక్కరోజు, అది కూడా వినాయక చవితి రోజు మాత్రమే చంద్రబింబాన్ని దర్శిస్తే తప్పకుండా నీలాపనిందలవుదురు అని చెప్పి అమ్మవారు సంవత్సరం అంతా ఉన్న శాపాన్ని ఒక్క రోజు తీసుకొచ్చింది. ఆ చంద్రుడు కొంచెం ఆనందించాడు. ఎందుకంటే ఒక్కరోజు ఏదో విధంగా బాధపడతారు కదా, నిత్యము రావచ్చు కదా అని చెప్పి ఆయన ఆనందంతో మరలా ఆ పాలసంద్రం నుంచి బయటకు వచ్చున్నారు. యథావిధిగా ప్రకారం జరుగుతోంది. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యుగాలు దాటింది. అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా సీతామహాదేవిని తీసుకొచ్చే విధంగా ఆ సమయంలో విఘ్నేశ్వర స్వామి వ్రతం చేసే సీతా అమ్మవారు తీసుకురావడానికి బయలుదేరారు ఆ యొక్క రాముడు. ఇలా సర్వయుగాల్లో కూడా ఈనాటి వాడు కాడు, కొన్ని కోట్ల సంవత్సరాల యొక్క వైభవం శ్రీ మహాగణపతి యొక్క పూజ హిందూ సనాతన ధర్మం.
అటువంటిది యుగాలు జరిగిపోయినాయి, ద్వాపర యుగం వచ్చింది. ఇది శమంతకమణి ఉపాఖ్యానం. మహాగణపతి యొక్క వినాయక చవితి రోజు ముఖ్యంగా శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం శమంతకమణి వృత్తాంతం. ఈ యొక్క శమంతకమణి వృత్తాంతం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ సమస్య వచ్చింది ఈ యొక్క ద్వాపరయుగంలో. అందరూ కూడా వినాయక చతుర్థి నాడు పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కృష్ణ పరమాత్మ కూడా గణపతి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆ యొక్క రాజ్యంలో సత్రాజిత్తు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆ సత్రాజిత్ మహారాజు సూర్యనారాయణమూర్తి యొక్క భక్తుడు. సూర్యనారాయణమూర్తిని నమస్కారం చేసి ధ్యానించి తపస్సు చేస్తే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమై, అయ్యా మహారాజా, మీకు శమంతకమణి అనే ఒక మణిని ఇస్తున్నాను. ఇది రోజుకి 1000 బారువుల బంగారం, అంటే టన్నుల బంగారం రోజుకి ఇస్తుంది ఒక రోజు. కానీ ఈ యొక్క శమంతకమణిని మీ దగ్గర ఉంచున్నప్పుడు 2 రకాల శుచులు ఉండాలి. ఏ శుచులు అంటే ఆధ్యాత్మిక శుచి, నీ మనస్సంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. నీ శారీరక శుచి, శరీరం కూడా శుద్ధిగా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఈ శమంతకమణి ఇచ్చే బంగారం కాదు కదా, నీ ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది అని చెప్పి 2 విషయాల్ని కూడా చెప్పారు సూర్యనారాయణమూర్తి. ఈ సత్రాజిత్తు సరే అని చెప్పి ఈ శమంతకమణిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నిత్యము శమంతకమణిని పూజిస్తున్నాడు, సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తున్నాడు. ఈ యొక్క వచ్చేటటువంటి బారువుల బంగారం అంతా కూడా తన యొక్క రాజ్యంలోనే ఉంచుకున్నాడు ఈ యొక్క సత్రాజిత్తు. ఈ విషయం ఆ నోట ఈ నోట విని కృష్ణ పరమాత్మ ఈ సత్రాజిత్ వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, మామయ్య అవుతారు, నాయన మామయ్య, ఈ యొక్క శమంతకమణి అనేది మీలాంటి వ్యక్తుల దగ్గర ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఒకే వ్యక్తి దగ్గర ఎక్కువ ధనం ఉంటే వాడికి అపకారం. ఎక్కువ ఐశ్వర్యం ఉన్నా, ఎక్కువ ధనం ఉన్నా, ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఉన్నా సరే వాడి పతనం గురించి ప్రపంచం అంతా కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వారు సంపాదించలేరు, కానీ ఇంకొకటి సంపాదిస్తే ఏడుస్తూ ఉంటారు. అటువంటి సమాజం ఉంది. కాబట్టి నీ దగ్గర ఉంటే ఇది నీకు మాత్రమే వర్తిస్తుంది. ఇదే మహారాజునైన మా దగ్గర ఉంటే మేము పరిపాలన చేస్తాం కదా, ప్రజలందరికీ కూడా చెందుతుంది అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఏదో మాట వరుసగా అడిగారు. సత్రాజిత్తు ససేమిరా నేను ఇవ్వను, నా కష్టార్జితం అన్నాడు ఈ సత్రాజిత్తు. సరే అని చెప్పి కృష్ణ పరమాత్మ అతడి నుండి తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు, ద్వారకాపురానికి. కొద్ది రోజులు గడిచింది. కార్తీక మాసం యొక్క నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలాగోలాగా ఆ యొక్క శమంతకమణిని సంపాదిస్తే బాగుంది కదా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందరి దగ్గర మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ వెళ్ళి అడుగుదామా వద్దా అని చెప్పి ఉద్దేశపడుతున్నాడు. ఈ విషయం మరణా సత్రాజిత్తు తెలిసింది. ఈ కృష్ణ పరమాత్మ ఏడాది గడుస్తోంది, ఇంకా ఈ శమంతకమణిని కావాలని కోరుకుంటున్నాడంటే ఏదైనా మనం జాగ్రత్త పడవలసిందే అని చెప్పి ఈ సత్రాజిత్తు అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచిపోయింది. ఆ సమయంలో ప్రసేనజిత్తు అంటే సత్రాజిత్తు యొక్క తమ్ముడు, ఆ ప్రసేనజిత్తు ఏమిటి చేశాడు అంటే, ఈ యొక్క అన్నయ్యకి చెప్పకుండా ఈ యొక్క శమంతకమణి ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఎలా అయితే వెలుగుతూ ఉంటుందో ఈ శమంతకమణి అంతకి రెట్టింపు వెలుగుతూ వస్తుందట. అంటే అర్ధరాత్రి కూడా లెడ్ లైట్లా వెలిగిపోతూ ఉంటుంది. వేట కోసం అడవికి వెళుతున్నాం కదా, ఈ వేట కోసం వెళ్ళేటప్పుడు దారి కనిపిస్తుంది అని చెప్పి ఉద్దేశంతో అన్నగారికి చెప్తే ఎక్కడ వద్దంటాడో అని చెప్పి అన్నగారికి చెప్పకుండానే మెడలో వేసుకుని అడవికి వెళ్ళిపోతాడు. ఈ సత్రాజిత్తు విషయం తెలుస్తుంది. ఇహో వెళ్ళాడు కదా, వచ్చేస్తాడు సాయంత్రం అనుకున్నాడు, కానీ అప్పటితో ఊరుకున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అదే సమయానికి మధురకు వెళ్ళారు, ద్వారకా నుంచి మధురకు వెళ్ళారు. ఆ సమయంలో ఈ యొక్క సత్రాజిత్కి ఈ విషయం కూడా తెలిసింది, కృష్ణ పరమాత్మ కూడా బయలుదేరారు అని. ఈ ప్రసేనజిత్తు వేటకు వెళ్ళాడు. సాయంత్రం అయ్యింది, 2-3 రోజులు గడిచిపోతుంది. ఇంటికి మరి రాలేదు. ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ కృష్ణ పరమాత్మే ఆ యొక్క ప్రసేనుని చంపి ఈ యొక్క శమంతకమణిని తీసుకున్నాడేమో అని ఒక అపవాదు వేసేశాడు. ఈ అపవాదు ఆ నోట ఈ నోట అందరి నోట విని కృష్ణ పరమాత్మకి తెలిసిపోయింది. ఈ కృష్ణ పరమాత్మ సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకు జరిగింది ఈ విషయం అనగానే బలరాముడు చెప్తున్నాడు, నాయన, గణాధిపతి యొక్క ఆరాధన భాద్రపద మాసంలో శుక్లపక్షంలో శుద్ధ చవితి రోజు చేయాలి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి చంద్రబింబాన్ని దర్శనం చేయకూడదు అనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. కానీ నీవు సాయం సంధ్యాకాల సమయంలో అన్ని ఆవులకు పాలు పితికావు, కానీ ఒక్క ఆవు పాలు పితుకుదామని చెప్పి మిగిలిపోయింది అని
పాలు పిదుగుతూ ఉన్నాం గోష్ఠా ప్రాకారంలో, అంటే ఆవుల సాల దగ్గర బయట. పైన ఉన్న చంద్రబింబం పాలులో కనిపించిందంట. పాలే తెల్లగా ఉంటాయి. కర్మణ్యేవాధికారస్తే, ఆ కర్మ అనుభవించాల్సిన క్షణం వస్తే ఎలాగోలా కనిపిస్తాం. కాబట్టి పాలు గిన్నెలో చంద్రబింబాన్ని నువ్వు చూసి ఉన్నావు, అందుకు ఈ విధమైనటువంటి అవస్థ వచ్చింది అని బలరామస్వామి చెప్పారు. అయితే అన్నయ్య ఏం చేయమంటావు అంటే, ఏం చేయాలన్నా ఆ విఘ్నేశ్వర స్వామి వారే చేయాలి కదా అని చెప్పి తన తమ్ముడైన కృష్ణ పరమాత్మను తీసుకుని వెళ్ళి యథాశక్తి గణపతి ఆరాధన చేయించాడు ఆ రోజు ఆ బలరామస్వామి. తర్వాత కృష్ణ పరమాత్మ ఈ యొక్క అపవాదు నా మీద వేశారు, కానీ అపవాదును బాపుకోవడం అంటే నాది తప్పు కాదు అని నిరూపించుకోవడం నా బాధ్యతే కదా అని చెప్పి కృష్ణ పరమాత్మ సన్నద్ధమై తన యొక్క పరివారాన్ని అందరినీ తీసుకుని విల్లంపులు ధరించి కత్తులు అవన్నీ పట్టుకొని అడవికే వెళ్ళాడు. ఏ అడవికి? ఎవరైతే ఈ యొక్క ప్రసేనజిత్ ఏ అడవికైతే వెళ్ళాడో ఆ అడవికి వెళ్ళాడు. వెళ్ళి చూడగా అక్కడ ప్రసేనజిత్ యొక్క అడుగు కనిపించింది. ఎందుకు? కార్తీక మాసం భాద్రపదం ఈ యొక్క సమయంలో వానలు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఈ వానల్లో అడవిలో ఈ యొక్క నీరుంది, ఈ నీరు బురదగా మారింది. ఇక్కడ ప్రసేనుడి యొక్క అడుగులు కనిపించాయి, అంటే ఒక మనిషి అడుగులు కనిపించాయి. అడుగు మీద అడుగు వేసుకుంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ప్రసేనుడి యొక్క శవం కనిపించింది. శవం అంటే కళేబరం, ఎముకల గూడు కనిపించింది. అనుమానం వచ్చింది. సరే అని చెప్పి చూశారు. చూస్తే అక్కడ ఏమీ లేదు, ఒక్క ఈ కళేబరం తప్ప. అది చూస్తే మహా అరణ్యం. ఈ మహా అరణ్యంలో ఈ యొక్క శవం పక్కనే సింహం అడుగుజాడలు కనిపించున్నాయి. ఈ సింహం అడుగుజాడలు ఎందుకున్నాయి అని చెప్పి ఆ సింహం అడుగుల మీద అడుగు వేసి వెళ్ళేసరికి ఇంకొంత దూరం లోపలికి వెళ్ళగా సింహం యొక్క ఎముకలు కూడా కనిపించింది. అంటే కొద్ది రోజులు గడిచిపోయింది. ఆ సింహం యొక్క అడుగుజాడలు చూశాడు, శవాన్ని చూశాడు. అయితే పక్కన ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే ఆ పక్క నుంచి బల్లూకం అంటే ఎలుగు బంటి యొక్క అడుగులు కనిపించున్నాయి. ఆ అడుగు మీద అడుగుంటూ వేసుకుంటూ తిన్నగా వెళ్ళేసరికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో ఒక ఊయల కట్టుంది. ఆ ఊయలను ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడును ఒక పాప ఊపుతోంది. ఆ సమయానికి కృష్ణ పరమాత్మ వెళ్ళి చూశాడు. ఆ ఊయల పైన ఈ సమంతకమణి కట్టి వేలాడగట్టి ఉంది. ఇదంతా చూసి కృష్ణ పరమాత్మ, ఓహో ఇదే శమంతకమణి, ఎందుకంటే ఇంత చిమ్మ చీకటిలో ఇంత వెలుగులు విరచిల్లుతోందే, ఇదే శమంతకమణి అని చెప్పి ఒక్క అదుపున తూకారు కృష్ణ పరమాత్మ. ఈ వచ్చిన సమయం విషయం చూసేది ఆ యొక్క అమ్మాయి. లోపల తండ్రి ఉన్నారు, మీరు వస్తే మీకు అపకారం కలుగుతుంది అని చెప్పకుండా ఇది శమంతకమణి అని చెప్పి ఆవిడ విషయం ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా పద్య రూపంలో చెప్పింది. అది చివరిలో చెప్పుకుందాం. అటువంటి యొక్క పద్య రూపంలో చెప్పగా కృష్ణ పరమాత్మ విని ఈ శమంతకమణి మనది, తీసుకుందామని చెప్పి ఒక్క ఎదురు దూకారు. శమంతకమణి మీద చేయి వేయగానే ఎక్కడో పెద్ద అరుగులతో ఒక బల్లోకి వచ్చి పడిపోయింది కృష్ణ పరమాత్మ మీద. హోరాహోరీ యుద్ధం 28 రోజులు జరిగింది. విడిచిపెట్టడం లేదు. రాళ్ళతో కొట్టుకుంటున్నారు, చెట్లతో కొట్టుకుంటున్నారు, బాదుకుంటున్నారు. ఇద్దరికిద్దరు ఎవరు కోట తగ్గట్లేదు. తరచు కొట్టుకుంటున్నారు. యుద్ధం మామూలుగా జరగటం లేదు. అరణ్యం మొత్తం సర్వనాశనం చేసేసుకుంటున్నారు. కొద్ది రోజులకు జాంబవంతుడి యొక్క ఈ ఎలుగుబంటి యొక్క శక్తి క్షీణించిపోయింది. ఈ యొక్క కృష్ణ పరమాత్మక శక్తి ఇంకా క్షీణించట్లేదు. ఆయన ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఇంతలో ఆ యొక్క బల్లూకమైనటువంటి జాంబవంతుడు, ఏనాటి జాంబవంతుడు అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తితో కూడుకొని సీతామహాదేవిని తీసుకొచ్చిన జాంబవంతుడి యొక్క స్వరూపం ఆయన. అటువంటి జాంబవంతుడు నమస్కారం చేసి కృష్ణ పరమాత్మకి, స్వామి శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అదేమిటి ఆయన అంటూ కృష్ణ పరమాత్మ ఆలోచిస్తూ చూస్తూ ఉంటే ఆ జాంబవంతుడు చెప్తున్నాడు, స్వామి లంకలో మీరు రావణుడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో మీ పరాక్రమను చూశాను, కానీ నాకు కోరిక కలిగింది, నాకు కోరిక తీరుస్తారా అని అడిగాను. ఏమిటి నాయనా కోరిక అని అడిగితే, స్వామి మీతో నేను యుద్ధం చేయాలని ఉంది అన్నాడు. ఎందుకంటే బాగా ఆడుతూ మనం ఆట ఆడదాం అనుకుంటాం. అలాగే యుద్ధం బాగా చేస్తున్నాడు అనుకున్నాదా, ఆయనతో యుద్ధం చేస్తే బాగుంది అనుకున్నాం. కానీ మీరు సత్యవాక్ పరిపాలకులు శ్రీరామచంద్రమూర్తి దాసులతోనూ స్నేహితులతోనూ యుద్ధం చేయకూడదు అని ఆ క్షణాన నాకు యుద్ధానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక సందర్భంలో నీ కోరిక నెరవేరుతుంది అని ఆ రోజు నాకు మాట ఇచ్చున్నారు. ఆ మాట కోసం యుగాలు ఎదురు చూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా నాకు ఈ అవకాశం కల్పించారు మీరు అని చెప్పి ఆ స్వామివారి పాదాలపై పడి
నమస్కరించగా కృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో అవతరణ చేసి చూపించారు. ఇటువంటి శ్రీరామచంద్రమూర్తికి నేను ఏమి రుణం తీర్చుకోగలను అని చెప్పి మీరు శమంతకుని కోసం వచ్చారు కదా, ఈ శమంతకుని మీరు తీసుకోండి ఇస్తూనే కన్యామణి యొక్క ఆడపిల్ల కూడా నేను మీకు ఇస్తున్నాను. జాంబవతి, జాంబవంతుడు కుమార్తె జాంబవతి, ఈ యొక్క జాంబవంతిని కూడా నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి కన్యాదానం చేశారు. అంటే తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కన్యాదానాన్ని అందించి జాంబవతి కన్యను పరిణయమాడమని ఈ యొక్క కృష్ణ పరమాత్మకి తెలియజేశారు ఈ యొక్క జాంబవంతుడు. ఈ మణితోనూ కన్యామణితోనూ కూడా తన స్వరాజ్యానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకోసం అంటే నేను యుద్ధం చేశాను, ఈ విధంగా సమంతకుడిని నేను తీసుకొచ్చాను అంటే ఎవరు నమ్మరు. అటువంటిది ఈ యొక్క పాపను తీసుకొచ్చి చూపిస్తే ఒక రుజువు అనే భావనతో కూడా ఆ యొక్క జాంబవతి కన్యను తీసుకొచ్చి వివాహం అయితే చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ యొక్క శమంతకుడిని తీసుకుని వెళ్ళి సత్రాజిత్తును పిలిపించారు. సత్రాజిత్తుకి ఈ యొక్క శమంతకుడిని అందించి, మామయ్య నేనైతే ఏ తప్పు చేయలేదు, ఈ శమంతకుడి మీద ఆశ అయితే ఉంది. ఎలా అంటే ప్రజలకు సుభిక్షం కరగాలని ఆశ తప్ప నేనేదో సాధించాలని ఆశ కాదు. కాబట్టి ఈ శమంతకుడిని నీ కష్టార్జితం నీ దగ్గర ఉంచుకో అని చెప్పి ఇవ్వగా ఆ యొక్క సత్రాజిత్ వారు అంటున్నారు, అయినా ఇది సమంతకమణి, ఈ సమంతకమణి నాకు అవసరం లేదు. ముందు మీరు చెప్పుకున్నారు కానీ నాకు ఆలోచన రాలేదు. పరిపాలకుల దగ్గరే ధైర్యం ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు కదా, అందులోనూ మీరు ధర్మపరాయణమైనటువంటి కృష్ణ పరమాత్మ నీ దగ్గర ఉండడం శ్రేయస్సు. నేను తప్పు చేశాను, నీ మీద అపనింద వేశాను, కాబట్టి నా కుమార్తె అయిన సత్యభామాదేవిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి కన్యాదానం చేసి సత్యభామ అమ్మవారిని కూడా కృష్ణ పరమాత్మకి ఇచ్చారు. కట్నంగా ఈ యొక్క రత్నాన్ని ఏది శమంతకమణిని కృష్ణ పరమాత్మకి కన్యాదానాన్ని ఇచ్చారు. కానీ కృష్ణ పరమాత్మ అన్నారు, మణి వద్దు, కన్యామణి చాలు. ఈ యొక్క అమ్మవారు అటువంటి సత్యభామాదేవి నాకు చాలు, మణి మాత్రం నాకు అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ మణిని ఇచ్చి వేసి ఆ యొక్క సత్యభామాదేవిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోగానే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ యొక్క వివాహానికి విచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, అయ్యా వాసుదేవ, మీరు భగత్ సంబుధులు, భగవత్ ఆత్మ స్వరూపులు కాబట్టి ఈ యొక్క నీలాపనందని బాగుకున్నారు. మేము సామాన్యమైన మానవులం, మా యొక్క పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుగుతోంది, మేము వినాయక స్వామి వారి వ్రతం చేసుకున్నప్పటికీ చంద్రదర్శనం చేస్తున్నాము, ఇబ్బంది పడుతున్నాము, కాబట్టి దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే వెంటనే ఆ యొక్క కృష్ణ పరమాత్మ తెలియజేశారు, ఆ యొక్క పార్వతీ అమ్మవారి యొక్క అనుజ్ఞతోనే నేను మీకు ఈ మాట ఇస్తున్నాను. ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థి నాడు యథాశక్తి గణపతి ఆరాధన చేసి పూజ చేసి స్వామివారికి జన్మ వృత్తాంతాన్ని, విఘ్న ఆధిపత్యాన్ని మరియు శమంతకమణి యొక్క కథను స్మరిస్తారో, వారితో పాటుగా ఆ కథ చెప్పుకుని ఆ అక్షతలు శిరస్సుపై ధరిస్తారో వారందరికీ కూడా ఆ రోజు రాత్రి చంద్రదర్శనం చేసినప్పటికీ నీల అపనిందలు రావు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ రోజు మాటిచ్చారు. అంతేకాకుండా సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీహి తవ ఏష సమంతక అనే మంత్రాన్ని కూడా చెప్పారు. ఈ మంత్రం ఎక్కడిది అంటే ఇందాక చెప్పున్నాను, ఆ యొక్క గుహలో జాంబవతి కన్య కృష్ణ పరమాత్మను చూసి ఒక మాట ఉంది. ఏంటి అంటే సింహ ప్రసేనమవధీత్, సింహం అనేది ప్రసేనుని చంపింది. సింహం జాంబవతా హతః, ఆ సింహం అనేది సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారక మారోదీహి, సుకుమారక మారోదీహి, ఈ యొక్క ఊయలో చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు, ఆ యొక్క ఏడుస్తున్న బిడ్డను ఊపుతూ సుకుమారక, ఏ బాబు మారోదిహి ఏడవకు, తవ ఏష సమంతక, ఈ సమంతకమణి నీదే అని అర్థం అవ్వనట్టు కృష్ణ పరమాత్మకి ఆ జాంబవతి అమ్మవారు చెప్పారు. ఆ విషయాన్ని మొత్తం కథను చదవలేని వారు, మొత్తం పూజ చేయలేని కష్టం ఉన్నవారు, ఇబ్బంది ఉన్నవారు, జరగని వారు ఈ మంత్రాన్ని స్మరిస్తే శమంతకమణి యొక్క చరిత్రను స్మరించినట్టు అని భావించి మీకు ఈ యొక్క చంద్రదర్శనం చేసిన ఈ యొక్క పాపము శాపం అనేది కలగదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఒక్కసారి స్మరించుకోండి. సింహ ప్రసేనమవధీత్,
సింహో జాంబవత హతః సుకుమారక మారోధి తవ హ్యేష శమంతకః. సింహః ప్రసేనమవదీత్ సింహో జాంబవత హతః సుకుమారక మారోధీః తవ హ్యేష శమంతకః. ఈ మంత్రాన్ని స్మరించి శమంతకమణి యొక్క చరిత్రను వృత్తాంతాన్ని ఎవరైతే మనసారా వింటారో ఆ స్వామివారి కలక్షపంను శిరస్సుపై ధరిస్తారో అందరికీ కూడా సుఖ సంతోష భాగభాగ్యములతో పాటుగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పి ఆనాడు కృష్ణ పరమాత్మ తన భక్తులందరికీ కూడా తన రాజ్య ప్రజలందరికీ కూడా మాటిచ్చారు. తర్వాత సమస్త ప్రజలందరూ కూడా యథాశక్తి ప్రకారం స్వామివారి వ్రతాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఆ విధంగానే స్వామివారి కథాక్షతలను శిరస్సుపై ధరిస్తూ ఉన్నారు. ఇలా సుఖ సంతోష భాగ్యాలతో ఉన్నారు. ఇలా అపరిందరం లేకుండా సుఖ సంతోషాలతో కుటుంబంతో వంశాభివృద్ధిని పొంది అంశమున గణేష లోకానికే చేరుకున్నవారు ఆయన అని చెప్పి సౌత మహర్షి వారు గణేష వృత్తాంతాన్ని, జన్మదినాన్ని, అదేవిధంగా విఘ్నాధిపత్యంతో పాటుగా శమంతకమణి యొక్క వృత్తాంతాన్ని ఆనాడు తెలియజేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము కూడా యథాశక్తి గణపతి నవరాత్రులు 9 రోజులు, గణేష నవరాత్రులు 9 రోజులు కూడా చక్కగా జరిగేవి మన యొక్క గ్రామాలలో. అంతకుముందు ప్రతి ఇంటిలో కూడా చక్కగా ఈ సంవత్సరం మాదిరిగానే ప్రశాంతంగా ప్రతి ఒక్కరి గృహాలలో ఎవరి కుటుంబ సభ్యులతో వారు ఈ గణేష నవరాత్రులు చేసుకుంటూ ఉండేవారు. కానీ మన దేశం పరాయి రాజుల పాలనలో, అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మానేశ్వరి బాలగంగాధర తిలక్ వారు ముందు ప్రజల్ని సంఘటితం చేయాలి, మనం బ్రిటిషర్ల మీద పోరాడాలి అంటే మొదటిగా కలవాల్సింది మనందరూ కూడా కులాలుగా, జాతులుగా, మతాలుగా విడిపోయి, వ్యక్తులుగా విడిపోయి ఉంటే సరికాదు, సంఘంగా కలవాలి. ఇక్కడ జాతి, మత, కుల, వర్గ, లింగ, వయో భేదాలు ఉండరాదు, అందరం సమానము అని చెప్పి పాలకులకు తెలియజేస్తే తప్ప వారు దేశాన్ని విడిచి వెళ్ళరు అనే ఉద్దేశంతో ఆనాడు బాలగంగాధర తిలక్ గారు సుమారు 152 సంవత్సరాల క్రితం ఈ మొట్టమొదటి వినాయక నవరాత్రులను ఇంటిలో చేసుకునే, ఎవరి కుటుంబ సభ్యులు వారు చేసుకునే వ్రతాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. పందిళ్ళు వేయించారు రోడ్డు మధ్యలో. మహాగణపతి ఆరాధనను సమస్త భక్తుల చేత చేయించారు. అందరూ కూడా ఈ యొక్క మహాగణపతి ఆరాధన చేసుకుంటూనే వచ్చారు. ఈనాటి వరకు కూడా అది జరుగుతుంది. ఎందుకోసం అంటే వందే మాతర మహా ఉద్యమం జరిగేది. ముందు మండపంలో గణపతి నవరాత్రులు చేసేవారు. వెనక మండపంలో గుప్యంగా, అంటే ఎవరు కనిపించిన విధంగా వందే మాతర మహా ఉద్యమాన్ని నడిపించి ఆ బాలగంగాధర తిలక్ వారు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి మొదటి అడుగు వేయించారు. ఆ మహానుభావుడు యొక్క స్మరణ కూడా మనం చేయాలి ఈరోజు. కానీ నేటి కాలంలో ఆ యొక్క నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి వినాయక స్వామి వారి యొక్క సంస్కృతి సంవత్సరానికి విష సంస్కృతిలో మారిపోతుంది. సాంప్రదాయపరంగా అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ఒకే మండపంలో పూజలు పురస్కారాలు చేసుకోవాల్సింది పోయి వీధికొకటి, ఊరికొకటి అనేది పెట్టుకోకుండా ఎవరికి వారుగా సంఘంగా ఏర్పడి గణేష్ నవరాత్రులు చేసుకుని హోరాహోరీ శబ్దాలతో, విచిత్రమైన విన్యాసాలతో, సినిమా పాటలతో ఎటువంటి సంస్కృతి రాహిత్యంగా గణపతి నవరాత్రులను చేసుకుని ప్రకృతి విరుద్ధంగా నడిచి ఆ మహాగణపతి ఆగ్రహానికి లోనయ్యారేమో అనిపిస్తోంది. ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి వలన ఎవరి గృహాలలో వారు మహాగణపతి ఆరాధనని తృప్తిగా చేసుకున్నారని మేమందరం ఆశిస్తున్నాం. ఈ యొక్క వ్రత కథను మీ గృహాల్లో మీరందరూ విని తరిస్తున్నారని ఆశిస్తున్నాం. వచ్చే ఏడాది అందరం కూడా సుఖంగా, సంతోషంగా ఆ వినాయక స్వామి వారికి ఆశీస్సులతో ఈ కరోనా మహమ్మారి నుండి భారతదేశం జయించాలి, ప్రపంచం నుండి ఈ మహమ్మారి పోవాలి. ఆ గణపతి ఆశీస్సులు మీ మీద, మా మీద, మనందరి మీద కలగాలి. వచ్చే ఏడాది మన పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో మన గ్రామంలో విశేషంగా అంగరంగ వైభవంగా ప్రతి వీధిలో కూడా మహావైభవంగా గణపతి నవరాత్రులు జరగాలి. అలాగే మన ప్రపంచం, మన భారతదేశం కూడా విశ్వవ్యాప్తంగా వెలగాలి అని చెప్పి మనసారా ప్రార్థన చేస్తున్నాం. అందరినీ ఆశీర్వదిస్తున్నాం. ఆ మహాగణపతి యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.
काले वर्षदपर्जन्ये पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः भ्रमणाः सन्तु निर्भयाः सहनावतु सहनो भुनक्तः सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सनातनं सनूतनं सनातनं हिन्दूधर्मम् शुभङ्करं सुखप्रदं सदाहितं हिन्दूधर्मम् समस्तविश्वं समस्तलोकं समस्तकालं दैवम् समस्तसृष्टि समस्त प्रगति समस्त विलयं दैवम् सनातनं सनूतनं सनातनं हिन्दूधर्मम् शुभङ्करं सुखप्रदं सदाहितम्